అభిజిత్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా సూపర్ డూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు, కానీ ఆ సినిమాకు వచ్చినంత గుర్తింపు అయితే మాత్రం తనకి రాలేదని చెప్పుకోవాలి. కానీ బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు తెలుగు బిగ్ బాస్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. విన్నర్ అంటే అభిజిత్లా ఉండాలి, కంటెస్టెంట్ అంటే అభిజిత్లా ఉండాలి, అబ్బాయి అంటే అభిజిత్లా ఉండాలి. ఇలాగా బుల్లి తెర మీద తనకు తెలియకుండానే తను ఒక సూపర్ స్టార్ హీరో అయిపోయాడు. నిజానికి ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగినప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్ అభిజిత్ తర్వాతే ఏ కంటెస్టెంట్ అయినా అనేంత రేంజ్కి తన ఒక గొప్ప గేమ్ అనేది సాగింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అభిజిత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అంటే ఈ మధ్య కాలంలో తను పెట్టిన కొన్ని పోస్టులు ఎస్, తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు కనబడతావు, ఎప్పుడు నా దాని అవుతావు అంటూ ఈ మధ్య కాలంలో వరుసగా కామెంట్లు పోస్టులు పెడుతున్న అభిజిత్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు. నిజానికి అభిజిత్ బిగ్ బాస్ తర్వాత పెద్దగా ఏమీ షోస్ చేయలేదు, సినిమాలు కూడా ఏమీ చేయలేదు. కొన్ని వెబ్ సిరీస్లు మాత్రం చేశాడు. హాట్‌స్టార్ ఓటీటీలో చాలా బాగా నటించాడు. ఆ తర్వాత తన ట్రావెల్ వ్లాగింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన అభిజిత్ ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి తన క్లాస్‌మేట్ అంటే తన స్కూల్ క్లాస్‌మేట్‌ని తను ప్రేమించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు గ్యాప్ వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన తనని ఇష్టపడుతున్నాడని చెప్పటం, తను కూడా ఇష్టపడటం ఇవన్నీ జరిగాయి. అంటే అభిజిత్ తన చిన్నప్పటి క్లాస్‌మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటన చేస్తాడన్న విషయం స్పష్టమవుతోంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.